ఎండాకాలం మొదలైనప్పటి నుంచి నాకు అసలు వంటే చేయబుద్ధి కావట్లేదు. అలాగని ఆకలి లేకుండా కూడా ఉండటం లేదు. కొన్నిసార్లు ఆకలేస్తున్నా నీళ్ళు తాగేసి దాహంతో తీర్చేసుకుంటున్నాను. 10 అవుతుంది, ఆకలేసింది. ఏముందా అని చూస్తే దోశ ఉంది. ఎప్పుడు చేసుకునే దోశేనా అని చెప్పింది. ఉదయం పాలు ఇరిగిపోయాయి, దాంతో పన్నీర్ చేశా. సో నేను ఈరోజు పన్నీర్ దోశ చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. పన్నీరు దోశ మీద స్ప్రెడ్ చేసా. దోశ వేసుకోవడం ఎలాగో అందరికీ తెలుసు కాబట్టి అది చూపించలేదు. దాని మీద లైట్గా ఉప్పు, కారం జల్లా, మసాలా కూడా కొంచెం వేసా. దాని మీద ఆయిల్ చూడండి ఎలా రిలీజ్ అవుతుందో. చాలా అంటే నేను ఇంకా సిమ్లో పెట్టేసి అలా ఉంచేస్తాను అది క్రిస్పీగా కాలాలని. పక్కన కొబ్బరి చట్నీ చేశాను అనమాట. ఎందుకంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టా, ఎలాగా హెల్త్కి మంచిది. ఇంకొకటి అది ఉంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా. అది ఫ్రిడ్జ్లో పెట్టి ఎండబెట్టే కంటే అది కొంచెం చట్నీ చేసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది. దాంతోపాటు నాలుగు కూడా బాగుంటుంది. మొత్తానికి 10 గంటలు దాటిన తర్వాత పన్నీర్ దోశ